ఓం శాంతి 1/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు అంటే సాకారం అంటే శరీరం, బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చి శివబాబా చెప్పినటువంటి ఈశ్వరీయ మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పూర్తి ప్రపంచానికి శాంతినివ్వడం ఒక్క తండ్రి కర్తవ్యమే. అందుకే వారిని ఓ శాంతి దేవా అని అంటారు. కనుక శాంతి బహుమానం కూడా తండ్రికే లభించాలి. ప్రశ్న: ఏ పిల్లలు బాబాను పూర్తిగా అనుసరించగలరు? జవాబు: 1. ఎవరైతే బాబా సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా బాబాను అనుసరించగలరు. బాబాను అనుసరించాలి అంటే పవిత్రంగా కావాలి. 2. ఎవరు పక్కా ప్రేయసులుగా అవుతారో వారి ప్రియతముడనైనా నన్ను అనుసరించగలరు. అలాంటి ప్రేయసులని నా జతలో తీసుకెళ్తాను. ఆవు తోక పట్టుకొని ఒడ్డుకు చేరారు అని శాస్త్రాలలో చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం కానీ తోక విషయం కానీ లేదు. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. బాప్ దాదా ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇద్దరు ఉన్నారు కదా, బాప్ శివబాబా, దాదా బ్రహ్మబాబా. ఆత్మల తండ్రి శివబాబా అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. నేను పతిత పావనుడను, నిరాకారుడను అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా నిరాకారులే, శాంతి స్వరూపులే. నిరాకార తండ్రి కూడా శాంతి స్వరూపుడే. ఆత్మ కూడా శాంతి స్వరూపమే. ఆత్మ స్వధర్మమే శాంతి. మీ నివాస స్థానము శాంతిధామం. యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతి దేవ అని అంటారు. ఎందుకంటే పరమాత్మ శాంతి సాగరుడు, పూర్తి ప్రపంచానికి శాంతిని ఇచ్చేవారు. శాంతి బహుమానాలు లభించిన వారు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా శాంతి బహుమతి లభించినప్పుడు వీరు శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తమై ఉన్నారు అని అంటారు. ఇందులో గొప్ప గొప్ప వారి పేర్లు తీసుకుంటారు. ఇప్పుడు పూర్తి ప్రపంచంలో శాంతి కావాలి, లేకుంటే అశాంతిలో ఉండేవారు. ఇతరులను కూడా అశాంతి పాలు చేస్తారు. ఇది రావణ రాజ్యం. రావణుడు శత్రువు కదా, రాముణ్ణి శత్రువు అని అనరు. రాముడి బొమ్మను ఎప్పుడు తగులబెట్టరు. త్రేతాయుగ రాముడి బొమ్మను కానీ పరంపిత పరమాత్ముణ్ణి కూడా ఆత్మ రాముడు అంటారు. ఈ తండ్రి బొమ్మను కానీ తగలబెట్టరు. రామరాజ్యం కావాలి అని అందరూ కోరుకుంటారు, కానీ రామరాజ్యం అని దేనినంటారో ఎవ్వరికీ తెలియదు. కేవలం క్రొత్త ప్రపంచం కావాలి అని, క్రొత్త ఢిల్లీలో రామరాజ్యం ఉండాలి అని అంటారు. క్రొత్త ఢిల్లీ అని అంటారు. అనేక పేర్లు పెడుతూ ఉంటారు. ఢిల్లీ అందరికీ రాజధానిగా ఉంది. ఢిల్లీయే దైవీ రాజ్యంగా ఉండేది. రాధాకృష్ణులను కూడా అక్కడే చూపిస్తారు. వీరిరువురే ముఖ్యమైన రాకుమారుడు, రాకుమారి. కేవలం వీరిరువురే ఉండరు, తప్పకుండా ఇతరులు కూడా ఉంటారు. 8 రాజ్యాలు మహిమ చేయబడ్డాయి. బుద్ధిని ఉపయోగించాలి. సత్యుగంలో తప్పకుండా ఇతర రాజ్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలు ఉన్నాయో చూడండి. వృద్ధి అవుతూ అవుతూ అనేక రాజ్యాలుగా అయ్యాయి. ఫలానా ఫలానా గ్రామానికి ఈయన పెద్ద, ఇలాగా కూడా అంటూ ఉంటారు. చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా. సత్యుగంలో ఇన్ని ఉండవు. అక్కడ లక్ష్మీనారాయణల పేరే ప్రసిద్ధమైనది. 2500 సంవత్సరాలు వారి రాజ్యం నడిచింది. మనుషులు లక్షల సంవత్సరాలు అంటారు. ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఇదే ఆత్మలకి భోజనం లాంటిది ఆలోచనలు. మీ బుద్ధికి, ఆత్మకు బాబా ఈ ఆత్మిక భోజనాన్ని ఇస్తూ ఉన్నారు. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరవబడింది. మాకు రచయిత రచన గురించి తెలియదు అని ఋషులు, మునులు మొదలైన వారు అనేవారు. పిల్లలైనా మీరిప్పుడు ఇలా అనరు. మీరు రచయితను, వారి రచనల ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. మీరు మీ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఆదిలో మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ మధ్యలో రావణుడి ప్రవేశత జరిగిన కారణంగా వికారులుగా అయ్యారు. ఇప్పుడు ఇది అంతిమ సమయం. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమై మళ్ళీ సత్యుగం వస్తుంది అని మీకు తెలుసు. ఆదిలో రామరాజ్యం ఉంటుంది, మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది.
ఇప్పుడు రావణ రాజ్యం పూర్తి అయ్యి మళ్ళీ రామరాజ్యం ప్రారంభమవుతుంది. నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి కదా. ఇది సత్యనారాయణ కథ. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని మీకు తెలుసు. శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. శ్రేష్టమైన వారిని శ్రీ అని అంటారు. ఒక్క గీతా శాస్త్రం మాత్రమే దేవీ దేవతా ధర్మశాస్త్రంగా చెప్పబడుతుంది అని మీకు తెలుసు. దీని ద్వారా సంగమ యుగంలో ఇప్పుడు దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. పావనంగా తయారు చేసేందుకు సత్యుగంలో పతితులుండరు. గీతను పతిత పావని అని అనేందుకు వీలు లేదు. గీత ద్వారా పావనంగా అవ్వలేరు. గీతా భగవానుడిని పతిత పావనుడు అని అంటారు శివబాబాను. ఇది బాగా గుర్తుంచుకోండి. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం. గీత సమయంలోనే మహాభారీ మహాభారత యుద్ధం జరిగింది. దీని ద్వారా అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మస్థాపన జరిగింది. గీతను దేవీ దేవతా ధర్మశాస్త్రమని అంటారు. దానిని బ్రాహ్మణుల శాస్త్రమని అనరు. బ్రాహ్మణుల పేరు గీతలో లేనే లేదు. పరంపిత పరమాత్మనే వచ్చి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని అర్థం చేయిస్తారు. సత్యుగంలో బ్రాహ్మణులు ఉండరు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ లక్ష్మీనారాయణులు దేవతలు ఉంటారు. బ్రహ్మ తర్వాత విష్ణువు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అని చిత్రాలలో కూడా చూపించారు. బ్రహ్మ విష్ణువులు ఒకే సమయంలో ఉండరు. బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు హక్కుదారులు కదా. ముఖ్య ధర్మశాస్త్రాలు 4. శ్రీమద్ భగవద్గీత నెంబర్ 1 శాస్త్రం. దీని ద్వారా నెంబర్ 1 ధర్మస్థాపన జరుగుతుంది. తర్వాత ద్వాపర యుగంలో ఇస్లామీయులు బౌద్ధులు వస్తారు. ఒక్క గీతలో మాత్రమే శ్రీమద్ భగవద్గీత అని వ్రాయబడి ఉంది. శ్రీమత్ అంటే శ్రేష్టమైన, మతము అంటే అభిప్రాయాలు అని భగవంతుడివి. వేరే శాస్త్రాలలో శ్రీమతమే లేదు. శ్రీమద్ ఇస్లాము లేక శ్రీమద్ బౌద్ధి శాస్త్రాలు అని మహిమ చేయబడలేదు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. దీని ద్వారా ఏ ధర్మాన్ని స్థాపన చేశారు? ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరిగింది. స్థాపన అంతిమ సమయంలో జరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు తండ్రి మనలను టీచర్ రూపంలో చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి. బాబా మన తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు. బాబా చదువు ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తారు కనుక సద్గురువు కూడా అయ్యారు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. అతడు జ్ఞానసాగరుడు కాదు. జ్ఞానసాగరుడైన తండ్రి అలా తయారు చేశారు కనుక తండ్రి టీచర్ కూడా అయ్యారు. ఇక్కడ మీరు క్రొత్త విషయాలను వింటారు. శాస్త్రాలు మొదలైనవి చాలా చదువుతూ వింటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా నేరుగా వింటారు. మొదట దేహదారి మనుషుల ద్వారా విన్నారు. ఆత్మలైన మనం వాస్తవానికి అశరీరీలుగా ఉండేవారము. తర్వాత శరీరాన్ని ధరించాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి కూడా అశరీరియే. శివలింగాన్ని తయారు చేస్తారు కదా. ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది. ఓ పరంపిత పరమాత్మ వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయమని కూడా పిలుస్తారు. లింగ పూజ చేస్తారు. కానీ ఈ లింగము మనం పిలుస్తున్న పతిత పావనుడైన తండ్రి అని తెలియదు. శివుడు భగవంతుడు ఈశ్వరుడు అంతే. అలాగే స్మృతి చేస్తారు. వారిని తండ్రి అన్నప్పుడు వారి నుండి ఆస్తి లభించాలి అని మీ బుద్ధిలోకి రావాలి. మనకు ఆస్తి లభించింది కనుక తండ్రిని పూజిస్తాం. భారతీయులకు తప్పకుండా ఆస్తి లభించింది, కానీ ఎప్పుడు లభించిందో మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము తండ్రి వద్దకు వచ్చాము అని పిల్లలు అంటారు. శివబాబా బ్రహ్మ తనువులో వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి అనే పేరు ప్రసిద్ధమైనది. త్రిమూర్తి మార్గము అని పేరు కూడా పెట్టారు. తండ్రి మహిమ చాలా ఉంది. ప్రేమ సాగరుడు అని పాటలో ఉంది. వారు సర్వుల సద్గతి దాత, సర్వులకు సుఖశాంతినిచ్చేవారు.
సర్వుల దుఃఖహర్త సుఖకర్త. వారు చాలా ప్రియమైన వారు కదా, వారికంటే ప్రియమైన వస్తువు మరేది ఉండదు. ఏ తండ్రి అయితే స్వర్గానికి అధికారులుగా చేస్తారో వారు తప్పకుండా ప్రియంగా ఉంటారు. వారు అనంతమైన తండ్రి. పిల్లలారా, నా నుండి స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది కదా అని బాబా అంటారు. ఆత్మలైన మీరు పరస్పరం సోదరాత్మలు. ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు. బాబా వచ్చి మమ్ములను పావనంగా చేయమని సర్వాత్మలు తండ్రిని స్మృతి చేస్తారు. పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు అని ఇప్పుడు ఆత్మ చెప్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, 5000 సంవత్సరాల క్రితం మిమ్ములను పావనంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీ సర్వ దుఃఖాలు దూరం అవుతాయి. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ కూడా ఉంటారు, లేక చప్పట్లు కూడా కొడుతూ ఉంటారు. పతిత పావన సీతారామని దుఃఖంతో మొరపెట్టుకుంటూ ఉంటారు. కనుక స్వయం పతితులుగా ఉన్నారు అనే కదా ఇది నరకం. దీనిని రౌరవ నరకం అని అంటారు. ఈ పని చేయడం వలన ఇలా అవుతారు, ఇలా జరుగుతుంది అని గరుడ పురాణంలో వినేందుకు విషయాలు ఎన్నో వ్రాసేశారు. మళ్ళీ ఆవు తోక పట్టుకొని స్వర్గానికి వెళ్తారు అని కూడా వ్రాయబడి ఉంది. ఇది జంతువుల మాట కాదు. మీరు గోమాతలు కదా. మీ తోక అనగా ఎప్పటి వరకు మీ వెనువెంట రారో అప్పటి వరకు మార్గము లభించదు. తోక విషయం కాదు. మీ తోక పట్టుకొని ఒడ్డుకు చేరుతాము అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ తోక పట్టుకోవడం కాదు, కానీ అనుసరించాలి, ఫాలో చేయాలి. సన్యాసుల అనుచరులు చాలామంది ఉన్నారు. కానీ అనుసరించడము అనగా పవిత్రంగా అవ్వడం. మీరు సత్యమైన అనుచరులు. శివబాబా అంటారు, నేను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి. పావనంగా అవ్వకుండా అనుసరించలేరు. శివబాబాను పూర్తిగా అనుసరించాలి. అనుసరించడం కొరకే మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. భక్తి మార్గంలో కూడా నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మలందరూ ప్రేయస్సులు. పరమాత్మ ప్రియతముడు అని మీకు తెలుసు. ఆత్మలు వారిని స్మృతి చేస్తారు. వారు తీసుకెళ్లేందుకు వచ్చారు. నన్ను అనుసరించినట్లయితే మిమ్ములను జతలో తీసుకెళ్తాను అని అంటారు. ఎలా అనుసరించాలో కూడా అర్థం చేయిస్తారు. నేను పావనుడను, మీరు పతితులు కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. తప్పకుండా ఫాలో చేయాల్సి ఉంటుంది. వికారులు అనుసరించలేరు. అనుసరించేందుకు నా సమానంగా పవిత్రంగా అవ్వండి. నేను పతితులను నా జతలో శాంతిధామానికి తీసుకువెళ్తానా? ఇంతమంది మనుషులు భక్తి, జపతపము, దాన పుణ్యాలు మొదలైనవి ముక్తి పొందడానికి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. మనం మన ఇంటికి వాపస్ వెళ్ళాలి అని కోరుకుంటారు. తండ్రి చెప్తారు, తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది ఇంటికి రావాలి అంటే. నేను పావనుడను, అందుకే మిమ్మలను పావనంగా చేస్తాను. బ్రహ్మ తనువులో వస్తాను. నేను రచయితను. నేను ఈ బ్రహ్మ శరీరంలోనే వస్తాను. బ్రహ్మ ద్వారా తండ్రి దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు అని చూపిస్తారు. మీరు బీకేలో శివబాబాను అనుసరించాలి అని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి తప్పకుండా తీసుకెళ్తాను అని నేను కూడా ప్రతిజ్ఞ చేస్తాను అని తండ్రి అంటారు. ఇక వేరే ఉపాయం లేనే లేదు. ఇంటికి రావాలి అంటే వచ్చి తీరాలి. ఇప్పుడు 5000 సంవత్సరాల నాటకం పూర్తి అయింది. మీరు పావనంగా ఇక్కడ అయి తీరాల్సిందే. ప్యార్సే యా మార్సే అంటారు బాబా. ప్రేమతో చెప్తూ ఉన్న పవిత్రంగా అయిపోండి. లేదు అంటే శిక్షలు అనుభవించి అయినా సరే పావనంగా అయి తీరాల్సిందే. పతిత పావన అని అంటారు. అప్పుడు దృష్టి పైకి వెళ్తుంది, లేక నీటి వైపైనా చూస్తారు. గంగ పతిత పావని కాదు. ఇవన్నీ సాగరం నుండి వెలువడిన నదులు. ఇప్పుడు మీ తోకను పట్టుకోవాలి అంటే మిమ్మల్ని ఫాలో చేయాలి. తండ్రి చెప్తారు, మీరు పావనంగా అవ్వాలి అంటే నన్ను అనుసరించాలి. అప్పుడే నా జతలో రాగలరు. మీరు నా జతలో ఉండేవారు ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు.
సన్యాసులు కూడా గృహస్థులను అనుసరించమని చెప్తారు అనగా ఇల్లు వాకిళ్ళు వదలాలి కదా, మరి అనుసరించడం అంటే. తండ్రి చెప్తారు, నేను పరంధామంలో ఉంటాను, మీరు కూడా వస్తారా, లేక ఇక్కడే విషయ సాగరంలో ఉండడమే బాగుందా? ఓ పతిత పావన రండి అని మీరు పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు జతలో తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. కల్పము వచ్చి మిమ్మల్ని జతలో తీసుకెళ్తాను. మళ్ళీ సత్యుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణుడు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా. వారికి ఇంత సుఖాన్ని ఇచ్చేవారు ఎవరు? హెవెన్లీ గాడ్ ఫాదర్. తండ్రి స్మృతినిప్పిస్తూ ఉన్నారు. మీరు నా జయంతిని ఆచరిస్తారు, శివరాత్రి రూపంలో భక్తులు జరుపుకుంటారు. పరంపిత పరమాత్మ జయంతిని భారతీయులందరూ ఆచరిస్తారు శివరాత్రి రూపంలో. భారతదేశం నా జన్మస్థానం. క్రైస్తవులు ఆచరించరు, వారు క్రీస్తును ఒప్పుకుంటారు. శివ జయంతిని భారతీయులే ఆచరిస్తారు. ఇది సర్వుల పతిత పావనుడైన తండ్రి జన్మస్థానం భారత భూమి. తండ్రి సర్వులకు సుఖాన్ని ఇచ్చేవారు, సర్వులకు ముక్తినిచ్చేవారు. భారతదేశం ఎంత ఉన్నతమైనది. డ్రామా అనుసారం నా పిల్లలు చాలా దుఃఖితులైనప్పుడు వారసత్వంనిచ్చేందుకు వస్తాను అని బాబాకు తెలుసు. తండ్రి జ్ఞానసాగరులు, సుఖ సాగరులు. వారు పిల్లలకు వారసత్వం ఇస్తూ ఉన్నారు, సుఖము, శాంతి, జ్ఞానము. నన్ను అనుసరించండి అని బాబా చెప్తారు. ఆత్మలైన మీరు వికారాలలోకి వెళ్ళిపోయారు కనుక శరీరం కూడా వికారీదే లభిస్తుంది. సత్యుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. పిల్లలారా, పావనంగా అవ్వండి. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మలైన మనం పరస్పరం సోదరులము అని పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. ఎలా బాబా ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియమైన వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా పావనమై బాబాను పూర్తిగా అనుసరించాలి. తండ్రి జతలో ఇల్లైన శాంతిధామానికి తిరిగి వెళ్లేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. వరదానము, బలహీన ఆత్మలలో శక్తుల ఫోర్సును నింపే జ్ఞానదాత నుండి వరదాత భవ. ఆత్మలు అంటే శరీరంతో నిర్బలంగా ఉండేవారు ఉంటారు. అదే నిర్బలత్వము అనరు. మనస్సు నిర్బలంగా ఉంటుంది. అనుకున్నవేవి చేయలేకపోతారు. గుణాలను తీసుకురావాలి అనుకుంటారు, నేను సహనంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఉండలేరు. అంటే అది కూడా నిర్బలత. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఇలాగే ఉన్నారు. మరి అలాంటి వాళ్లలో మీరు శక్తులను నింపి జ్ఞానదాతతో పాటు వరదాతలు కండి అని బాబా చెప్తూ ఉన్నారు. ఈ వర్తమాన సమయం ఆత్మలలో జంప్ చేసే ఎగిరే శక్తి లేదు. అలాంటి వారికి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. కనుక విశేషాత్మలైన మీరు స్వయంలో విశేషమైన శక్తి నింపుకొని ఇతరులకు కూడా హై జంపుని ఇప్పించాలి, ఎగిరేలాగా చేయాలి. అందుకు మీరు జ్ఞానదాతలతో పాటు శక్తులనిచ్చే వరదాతలుగా అవ్వండి. రచయిత ప్రభావము రచనపై పడుతుంది కనుక వరదానులుగా అయ్యి మీ రచనకు సర్వశక్తుల వరదానాలు ఇవ్వండి. ఇప్పుడు ఈ సేవ యొక్క ఆవశ్యకత ఉంది. జ్ఞానంతో పాటు శక్తులను నింపే అవసరం. స్లోగన్, సాక్షిగా అయ్యి నేను ఆత్మ మస్తకం మధ్యలో కూర్చున్నా. ఇలా సాక్షిగా ఉండి ప్రతి ఆటను కర్మచారీల ద్వారా నడిపించేదాన్ని, ఇతరులు చేసేదాన్ని, దేన్నైనా సరే ఒక ఆటలాగా చూస్తే సురక్షితంగానూ ఉంటారు, మజా కూడా వస్తుంది. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి
శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నుండి జ్వాలా స్వరూప యోగం గురించి తెలియజేస్తారు. మహా తపస్వి ఆత్మలైన మీరు జ్వాలారూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభవం చేయండి మరియు చేయించండి. మీ తపస్వి స్వరూపం అనేది ఇతరులకు ఇచ్చే స్వరూపం అది. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి వెలుగునిచ్చే మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయించే కర్తవ్యం చేస్తాడో, అలా మీరు కూడా మీ తపస్వి రూపము ద్వారా శాంతి మరియు శక్తుల కిరణాలను ఇస్తూ ఉండండి. ఓం శాంతి.